ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా మనం ఒక స్థలం కొనుగోలు చేసినప్పుడు ఆ స్థలం అనేటువంటిది మనం 4 కార్నర్లు పెట్టుకుంటాం. అది అంతకుముందే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ 4 కార్నర్లు మనం ఎప్పుడైతే మూలలు అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు 90 డిగ్రీ అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు రాజవీధి తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మెయింటైన్ చెయ్యాలా? ఒకవేళ మెయింటైన్ చేస్తే అది ఏ ప్రామాణికం? ఒకవేళ అలా కాకుండా అందరికీ తెలిసినట్టుగానే ఈశాన్యం కొంచెం పెంచి ఆ యొక్క స్థల నిరూపణ చెయ్యాలి అని చెప్పేసి చాలామందికి ఒక సందేహం ఉంటుంది. అంటే ఈశాన్యం పెరగటము అంటే ఏమిటి? ఈశాన్యం తగ్గటం వల్ల ఏమన్నా ప్రమాదమా? అదేవిధంగా ఈశాన్యం పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా మరి ఆగ్నేయం తగ్గుతుంది. ఆగ్నేయం తగ్గచ్చా? అంటే అన్ని దిక్కులు, అన్ని వేదాలు, అన్ని మూలలు, అన్ని శాస్త్రాలు సమానమే. అలాంటప్పుడు ఒక దిక్కు పెరిగి ఒక దిక్కు తగ్గటం ఏమిటి అనేటువంటి విమర్శ ఎదురవుతుంది. దీనికి సంబంధించినటువంటి అసలు సూత్రం ఏమిటి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. సహజంగా ఏదైనా స్థలం తీసుకున్నప్పుడు స్థలము అనేటువంటిది మొత్తం కూడా మనం దిక్కులు విభజన చేసి ఆ యొక్క 90 డిగ్రీ అనేటువంటిది మనం ఎప్పుడైతే 4 కార్నర్స్లో తీసుకుంటున్నామో, 4 కార్నర్స్ అంటే ఏంటి? నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం, ఈశాన్యం. ఇలా కార్నర్స్ లాగా తీసుకున్నప్పుడు అంటే సుమారుగా మూలమట్టం వేసినప్పుడు, మూలమట్టము అంటే ఏంటి? మనకి చూడటం అనేటువంటిది ఒక 3 అడుగులు ఒకవైపు తీసుకుని ఇంకొక 4 అడుగులు ఇంకోవైపు తీసుకుంటే ఆ యొక్క ఇంటర్సెక్షన్ అనేటువంటిది, డయాగ్నల్ అనేటువంటిది 5 అడుగులు రావాలి. మనకి చిన్నప్పుడే చదువుకుందాం 10th క్లాస్లో సింపుల్ పైథాగరస్ రూల్. అంటే √a² + b² = c. సి అనేటువంటిది హైపోటెన్యూస్ అంటే కర్ణము అంటారు తెలుగులో. అదేవిధంగా ఎదుటి భుజము పక్క భుజము హోల్ స్క్వేర్ చేసి దానికి రూట్ చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ కర్ణము అని చెప్పేసి చిన్నప్పుడే చదువుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మూలలు అనేటువంటిది కూడా అలా మూలలు నిర్ణయించేటప్పుడు ఆ యొక్క యాంగిల్ అనేటువంటిది నిర్ణయించేటప్పుడు మనం 3, 4, 5 చూసినప్పుడు పైథాగరస్ రూల్ ద్వారా చూసినప్పుడు ప్రతి కార్నరు చూసుకుని ఇక్కడ నొక్కి వకాణిస్తున్నాను. ప్రతి కార్నరు చూసుకోవాలి. చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో సింపుల్గా ఒక సైడ్ తీసుకుంటున్నారు, ఊరికే నైరుతి మూల మెట్నాక్ పెడుతున్నారు, మిగతావన్నీ కూడా డైమెన్షన్స్ యాజ్ పర్ ప్లాన్ పెడుతున్నారు. ఇది సమంజసమేనా అనేటువంటిది ముఖ్యంగా తీసుకోవాలి. ఇదే విధంగా 3, 4, 5 పైథాగరస్ రూల్ అనేటువంటిది ప్రతి కార్నర్లో చెయ్యాలి. అంటే మనం ఆగ్నేయ మూల ఇదే విధంగా మూలమట్టం వేయాలి, నైరుతి మూల మూలమట్టం వేయాలి, వాయువ్యం మూల మూలమట్టం వేయాలి, అదేవిధంగా ఆగ్నేయ మూల మూలమట్టం వేయాలి. ఇలా వేసి మొత్తం స్థలానికి కూడా డయాగనల్స్ అనేటువంటిది మూలలు ఖచ్చితంగా చూసి తీరవలసిందే. ఎందుకు అంటే కొన్ని స్థలాలు చూస్తాం అంతా బాగానే ఉన్నట్టుగా ఉంటుంది, సెట్ బ్యాక్స్ అన్నీ కూడా ఆ యొక్క స్థలం డైమెన్షన్ అన్నీ కూడా ఉత్తరం వైపు ఒకటి ఉంటే సేమ్ అదే దక్షిణం వైపు ఉంటుంది, తూర్పు వైపు ఒకటి ఉంటే సేమ్ అదే డైమెన్షను మీకు వెస్ట్ వైపు కూడా ఉంటుంది. కానీ డయాగనల్గా డైమెన్షన్ తీసుకున్నప్పుడు ఆ డయాగనల్ డైమెన్షన్ అనేటువంటిది డీవియేట్ అవుతుంది. అంటే దాన్ని బట్టి ఏమవుతుంది? అది చతురస్రాకారంగా కాకుండా దీర్ఘ చతురస్రాకారం లేకుండా రాంబస్ లాగా ఉంటుంది. అలా రాంబస్ లాగా ఉన్నప్పుడు ఆ యొక్క రాజవీధికి మెట్నాక్ అనేటువంటిది చేయటం కష్టం. అంటే మెట్నాక్ చేసినప్పుడు అదే డైమెన్షన్ రాదు. ఖచ్చితంగా వాయువ్యం మూల కట్టవటము, ఆగ్నేయ మూల కట్టవటము, ఈశాన్యం తగ్గటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే విత్ రెస్పెక్ట్ టు రాజవీధి మాత్రమే మనం ప్లాట్ని 90 డిగ్రీ చేసుకోవాలి అని ఇన్ని వందల సార్లు చెప్పేది. అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఎక్కడా కూడా బద్దకిచ్చకూడదు. 4 మూలలు మెట్నాక్ వేసుకోవాలి, స్థలానికి మెట్నాక్ వేసుకోవాలి. మెట్నాక్ అంటే 90 డిగ్రీ, అది కూడా విత్ రెస్పెక్ట్ టు రాజవీధి చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా పెక్స్ అనేటువంటివి పెట్టుకొని అది ఇంకా ఫిక్స్ చేసేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మాత్రమే మనం సెంటర్ లైన్ లేఅవుట్కి తగ్గట్టుగా మార్కింగ్ అనేటువంటిది ఇల్లు కట్టుకోవటానికి మనం ముగ్గు పోసుకోవాలి. ఇది జనరల్గా చేసేటువంటి ప్రొసీజర్. ఇక్కడ మనం ముఖ్యంగా 90 డిగ్రీసు అన్ని వైపులా అంటున్నాం. దీన్ని ఏమంటారంటే శుద్ధ ప్రాచి అన్నారు. శుద్ధ ప్రాచి అంటే ఏమిటి? ఎక్కడా కూడా ఎలాంటి డీవియేషన్ లేకుండా మనకి 4 మూలలు కూడా 90 డిగ్రీ తెప్పించుకొని రాజవీధికి పర్పెండిక్యులర్గా ప్లాట్ చూడటం, ప్లాట్లో కట్టినటువంటి ఇల్లు అనేటువంటిది ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా రాజవీధిని
చూడటం. ఇలా చేయటాన్ని శుద్ధ ప్రాచీతత్వం అంటారు. అదేవిధంగా మనం ఈశాన్యం పెరగాలి అనేటువంటి నానుడి ఉంది కాబట్టి, ఈశాన్యం పెరిగితే మంచిది, అధిపతి ఈశాన్యుడు కాబట్టి ఈశాన్యం పెంచితే ధన ధాన్యాభివృద్ధి అవుతుంది కాబట్టి ఈశాన్యం మూల మనం కించిత్ ఒక అంటే నూలు పోగంత పెంచుతాం. దానివల్ల ఏమవుతుంది, కొంత ఈ స్థల పదంలో అన్ని వైపులా 90 డిగ్రీలు కాకుండా కేవలం నైరుతి మూల మాత్రమే 90 డిగ్రీలు ఉండి, వాయువ్య మూల అదేవిధంగా ఆగ్నేయ మూల మీకు 90 డిగ్రీ బదులు 91 డిగ్రీస్ రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఈశాన్యం పెంచినప్పుడు మనకి అక్కడ 89 డిగ్రీస్ రావడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈశాన్యం పెరగాలి కాబట్టి ఆగ్నేయ మూల ఉండేటువంటి ఒక కార్నర్ని 1 ఇంచు జరపటం, అదేవిధంగా వాయువ్య మూల ఉండేటువంటి ఆ హద్దుని 1 ఇంచి టువర్డ్స్ దక్షిణం వైపు జరగటం. ఇలా చేయటం వల్ల ఈశాన్యం కోణం అనేటువంటిది కొంచెం పెరిగినట్టుగా మనకి కాంపౌండ్లో వస్తుంది. అప్పుడు ఆ కాంపౌండ్ స్థల పదానికి మనం ఎప్పుడైతే యాంగిల్ చూస్తే అది కొంచెం 90 డిగ్రీ లేకుండా తక్కువ యాంగిల్ ఉంటుంది. ఎందుకంటే కోణం పెరిగింది కాబట్టి. దాన్ని ఈశాప్రాచి అంటారు.